హై గైస్, వెల్కమ్ టు తుపాకీ.com. సో ఇరుముడి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఈవెన్ వర్కింగ్ డేస్లో కూడా అదే లెవెల్ ఆఫ్ బుకింగ్స్ అవుతున్నాయి అండ్ ఎక్కడ క్రేజ్ తగ్గట్లేదు. సినిమా కలెక్షన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ ఈవెన్ ఫాస్టెస్ట్ 100 crores ఫిలిం ఇన్ రవితేజ గారి కెరియర్ అని చెప్తున్నారు. అండ్ బుక్ మై షోలో కూడా ఇప్పటికే ఫస్ట్ డేకి సమానంగా టికెట్స్ బుక్ అవుతున్నాయంట. సో ఎలాంటి డౌన్ఫాల్ లేకుండా చాలా మంచిగా వెళ్తుంది అక్రాస్ ద తెలుగు స్టేట్స్. చాలా మంచి పాజిటివ్ వైబ్తో వెళ్తుంది సినిమా. బట్ రేపటి నుంచి సినిమాకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అండ్ రేపటి నుంచి ఉన్న కాంపిటీషన్ని ఇరుముడి సినిమా తట్టుకోగలదా అని చెప్పి సోషల్ మీడియాలో చాలా టాక్ అయితే నడుస్తుంది. సో బేసిక్గా రేపు టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఆ సినిమాకి సంబంధించి హైక్స్ కూడా ఇచ్చున్నారు అండ్ దాన్ని తెలుగులో దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు అండ్ దానికి నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా కేటాయించారని అయితే తెలుస్తూ ఉంది. అండ్ సో ఇరుముడి సినిమా చాలా రన్నింగ్లో ఉంది. దాని తర్వాత సో టాక్సిక్ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ అవుతుంది అండ్ దానికి తగ్గ క్రేజ్ దానికి ఉందని యూత్లో చాలా ఫాలోయింగ్ ఉన్న యష్ గారు లైక్ కేజీఎఫ్ తర్వాత ఆయనను చాలా ఓన్ చేసుకున్నారు. బట్ కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత యష్ గారు ఈ సినిమా అయితే చేస్తున్నారు. సో దీని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అదే లెవెల్లో ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే తెలుగులో దిల్ రాజు గారు రిలీజ్ చేయడము అండ్ ఈ సినిమాకి సంబంధించిన షోస్ రేపు మార్నింగ్ 6:30 నుంచే పడుతున్నాయి అండ్ దానికి తగ్గట్టు టికెట్ హైక్స్ కూడా ఇచ్చేసి ఉన్నారు. మల్టీప్లెక్స్ వచ్చేసి 100 రూపీస్ అండ్ సింగిల్ స్క్రీన్స్లో 50 రూపీస్ పెంచుకునే వెసులుబాటు అయితే గవర్నమెంట్ అయితే కల్పించింది. సో దీనివల్ల ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉన్న ఇరుముడి సినిమాకి కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందని చెప్తూ ఉన్నారు. బికాజ్ ఆల్రెడీ ఇరుముడి ఆడుతున్న థియేటర్స్లో కొన్ని తీసేసి దాని ప్లేస్లో టాక్సిక్ సినిమా వేస్తారని అయితే చెప్తూ ఉన్నారు. అండ్ సో దాని ప్రకారం చూసుకుంటే రేపటి నుంచి ఇరుముడికి వచ్చే కలెక్షన్స్ కావచ్చు లేకపోతే ఇరుముడికి ఉన్న థియేటర్స్ కావచ్చు నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. అండ్ టాక్సిక్ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే దానికి ఉన్న పొటెన్షియల్కి చాలా కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం థియేటర్స్ కూడా ఇరుముడికి తగ్గి డెఫినెట్గా టాక్సిక్ అయితే పెంచుతారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఏదేమైనా సరే రవితేజ గారికి మంచి ఫామ్లోకి వచ్చి ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ హిట్ పడింది అండ్ ఫ్యాన్స్ అయితే చాలా పండగ చేసుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మన తెలుగు ఆడియన్స్ కూడా రవితేజ గారికి హిట్ పడాలని కోరుకున్నారు. హిట్ పడింది. సో దానిని ఎక్కువ రోజులు జనరల్గా మనకు ఒక ఫ్రైడే రిలీజ్ ఉండొచ్చు లేకపోతే థర్స్డే చేస్తారు. బట్ టూ ఇయర్లీ లైక్ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది అండ్ నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే వరకు సినిమాకు ఒక రన్ ఉంటే దానికి కలెక్షన్స్ కూడా వేరేలా ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా టాక్సిక్ వెడ్నెస్డే రిలీజ్ అవ్వడము అండ్ దానికి కొంచెం రన్ అనేది 1 వీక్ లోపే ఇది రిలీజ్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ రేపటి నుంచి ఇరుముడి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఎలాంటి కలెక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అండ్ టాక్సిక్ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఇరుముడికి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా అండ్ కలెక్షన్స్ ఏమైనా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో తుపాకీ.com. థ్యాంక్ యూ.